అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, తాను వెళ్ళిన చోట్లనెల్లా జయము పొందెను. 2 రాజులు 18:7. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట్లనెల్లా అతడు జయము పొందెను అని దేవుని వాక్కు చెబుతా ఉంది. ప్రైజ్ లార్డ్. యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా 25 సంవత్సరాలకే యూదా దేశాన్ని ఏలన ఆరంభించాడు. తాను విజయం పొందటానికి మూల కారణాలు 1-8 వచనాల్లో చూసినట్లయినా, తాను తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించినాడు. ఉన్నత స్థలములను కొట్టివేశాడు, విగ్రహములను పడగొట్టాడు, దేవస్థాన స్తంభములను పడగొట్టాడు, మోషే చేసిన ఇతర సర్పములు చిన్నాభిన్నములుగా చేశాడు. దానికి కారణం దాన్ని ఇశ్రాయేలు పూజిస్తూ వచ్చారు కనుక. అంతేకాదు, అతడు దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, అతడు యెహోవాను హత్తుకున్నవాడు, యెహోవాను వెంబడించుటలో వెనుక తీయనివాడు, దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండినవాడు. ఇవన్నీ రాజు లేక ఒక వ్యక్తి వెళ్ళిన చోట్లనెల్లా విజయం పొందటానికి అవసరమైన క్వాలిటీస్. మరి ఆ తర్వాత అతడు అష్షూరు రాజులకు సేవ చేయకుండా అతని మీద తిరగబడ్డాడు. మరియు గాజా పట్టణం వరకు, దాని సరిహద్దు వరకు కాపరుల గుడిసెలు ఎందేమి, ప్రాకారములు గల పట్టణములు ఎందేమి అంతటిని అతడు ఫిలిష్తీయులను ఓడించాడు. మరో మాట, అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమ్మైన వాడు ఒక్కడూనూ లేడని దేవుని వాక్కు చెబుతా ఉంది. అయితే దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని యాకోబు 4:7 చెప్పబడినట్లుగా, హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని హత్తుకుని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించి ఆయన్ని వెంబడించట్లో వెనుక తీయలేదు. శత్రువుని ఎదిరించాడు, శత్రువు మీద తిరగబడ్డాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్ళిన చోట్లనెల్లా అతడు జయం పొందాడు. ప్రైజ్ లార్డ్. మరి బైబిల్ గ్రంథమందున్న భక్తులందరి జీవితాల్లోని విజయ రహస్యం ఇదే. మనమును ఈ రహస్యాన్ని గమనించి వారి బాటలోనే నడిచి ప్రతి చోట విజయం సంపాదించుకుందుముగాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, నామ ఆత్మీయ జీవితంలో మీరు మాకు తోడుగా ఉండి, మీరే తోడుగా ఉండి, నీ అందు విశ్వాసం ఉంచి నిన్ను హత్తుకొనుట, అపవాదిని ఎదిరించుట, విజయం సంపాదించుకొనుట అను స్టెప్స్ను ఫాలో అయ్యే కృప మందరికిని అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.